Hello friends, welcome to Techno Science Club. Welcome to Polytechnic practice test MCQ1 in the lesson Classification of Elements and the Periodic Table అనేటటువంటి లెసన్లో కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఈరోజు మనం చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. Welcome back friends, welcome back to Techno Science Club, welcome back to Polytechnic MCQ multiple choice questions, video number 1 in the classification of elements and the periodic table. First bit on your screen, guess the middle element if the atomic weight of other elements are 7 and 31 respectively in a triad. Triad అంటే మీకు తెలిసి ఉండాలి, డాబర్నీర్ ట్రయాడ్. డాబర్నీర్ ట్రయాడ్లో ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏమో 7, లాస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఏమో 39. కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత, దాని ప్రకారం ఆ ఎలిమెంట్ ఏంటి అనేటువంటి విషయం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటారు? డాబర్నీర్ ట్రయాడ్ ప్రకారం ఫస్ట్ ఎలిమెంట్ మరియు లాస్ట్ ఎలిమెంట్ యొక్క యావరేజ్ ఏదైతే ఉంటుందో అది మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అవుతుంది. ఆ విషయం తెలుసు మీకు. దాని ప్రకారం 7 + 39 = 2 = 7 + 39/2 = 46/2 = 23 అవుతుంది. 23 అటామిక్ వెయిట్ కలిగినటువంటి ఎలిమెంట్ ఏముంటుంది? వెరీ గుడ్, వెరీ గుడ్, సోడియం అండి. ఎస్, సోడియం అనేది 23 అటామిక్ వెయిట్ ఉంటుంది. ఎలా అంటే సోడియం యొక్క అటామిక్ నంబర్ 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మరియు 12 ప్రోటాన్స్ ఉంటాయి. రెండు కలిపి ప్రోటాన్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ నంబరే అటామిక్ వెయిట్ కాబట్టి మొత్తం 23 అటామిక్ వెయిట్ ఉంటుంది. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. లెట్స్ గో ఇన్ టు ద సెకండ్ బిట్. రైట్, second bit on your screen, EA2O3 is to dash, ESO2 is to GeO2. అంటే ఇక్కడ EA అంటే ఎకా అల్యూమినియం, ES అంటే ఎకా సిలికాన్. మెండలీఫ్ ప్రకారం ఎకా సిలికాన్ని జెర్మేనియం అని తర్వాత కనుక్కున్నారు. అయితే ఎకా అల్యూమినియంని తర్వాత ఏం కనుక్కున్నారో మీకు తెలిస్తే వెంటనే ఈజీగా ఆన్సర్ చెప్పగలుగుతారు. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ వచ్చేటప్పటికి ఎకా అల్యూమినియంని మెండలీఫ్ తర్వాత ఏ పేరుతో కనుక్కున్నారండి? వెరీ గుడ్, గ్యాలియం అనే పేరుతో కనుక్కున్నారండి. సో గ్యాలియంని ఆక్సిజన్తో కలిపితే O3 కలిపితే ఆన్సర్ ఏమొస్తుంది? ఎస్, Ga2O3. Ga2O3, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, third one, Mendeleev said about Eka aluminum, if I hold it, it may, in my hand, it will melt. Guess the reason. అంటే ఏంటంటే మెండలీఫ్ ఎకా అల్యూమినియం, ఎకా బోరాన్ లాంటి ఎలిమెంట్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పాడు. వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా ప్రిడిక్ట్ చేసి చెప్పాడు. ఆ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు డైరెక్ట్గా దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఇంత అని చెప్పలా. ఎలా చెప్పాడు? నేను గనక ఎకా అల్యూమినియం అనేటటువంటి కొత్తగా కనుగొనబోయేటటువంటి, నా తర్వాత కొత్తగా కనుగొనబోయేటటువంటి ఆ ఎకా అల్యూమినియం అనేటటువంటి ఎలిమెంట్ని నేను గనక చేతిలో పట్టుకున్నట్లయితే అది వెంటనే మెల్ట్ అయిపోతుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఫస్ట్ ఎకా అల్యూమినియంని ఏ పేరుతో కనుక్కున్నారు? తర్వాత ఇందాక చెప్పాం, ఎస్, గ్యాలియం అనే పేరుతో కనుక్కున్నారు. ఈ గ్యాలియం అనేటటువంటి ఎలిమెంట్ యొక్క
ఎలిమెంట్ని బై హ్యాండ్లో మన అరచేతిలో కనుక పెట్టుకున్నట్లయితే అది మెల్ట్ అయిపోతుంది. అంటే మన యొక్క బాడీ టెంపరేచర్కే అది మెల్ట్ అయిపోతుంది. సో దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఎంత అయి ఉండాలి? మన బాడీ టెంపరేచర్ కన్నా తక్కువై ఉండాలి. సో ఎంతో చెప్పండి, ఎంత ఉండొచ్చో చెప్పండి. అసలు ఎలిమెంట్ ఏంటో చెప్పాం. వెరీ గుడ్, అక్కడ కనిపిస్తుంది. వెరీ గుడ్, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్యాలియం, ఇందాకే దాన్ని బట్టి గ్యాలియం ఈజ్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ గ్యాలియం ఇస్ 30.2 degrees centigrade. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అట్ ద టైమ్ ఆఫ్ మెండలీఫ్? మెండలీఫ్ టయానికి అవైలబుల్గా లేనటువంటి ఈ క్రింది ఎలిమెంట్స్ ఏంటి? మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ చెప్పేటటువంటి టైంకి ఈ క్రింది వాటిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ లేవంట. రైట్, వెరీ గుడ్. స్కాండియం కానీ, గ్యాలియం కానీ, జెర్మేనియం కానీ వీటన్నింటినీ అతను ఎకా బోరాన్, ఎకా అల్యూమినియం, ఎకా సిలికాన్ అనే పేరుతో చెప్పాడు, కానీ అప్పటి వరకు అవైతే లేవు. కాబట్టి ఆల్ ద అబౌవ్ మూడింటి గురించి కూడా అతను ముందుగానే ప్రిడిక్ట్ చేశాడు. ఫిఫ్త్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ హ్యాస్ నాట్ కంటైన్స్ 3s ఆర్బిటాల్? ఈ క్రింద ఉన్నటువంటి ఎలిమెంట్స్లో 3s ఆర్బిటాల్ లేనటువంటి ఎలిమెంట్ ఏది? వాటి యొక్క అటామిక్ నంబర్స్ వేసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ వేసుకోండి, ఈజీగా తెలిసిపోతుంది. సోడియం అటామిక్ నంబర్ 11, నియాన్ అటామిక్ నంబర్ 10, పొటాషియం అటామిక్ నంబర్ 19, కాల్షియం అటామిక్ నంబర్ 20. సో అన్నింటిలో కూడా 1s2, 2s2, 2p6, 10, 3s ఎంటర్ అవుతుంది అన్నింటిలో కూడా. సోడియంలో 3s1 ఉంటుంది, పొటాషియంలో కూడా 3s2, 3p6 కూడా ఉంటుంది, కాల్షియంలో కూడా 3s2, 3p6 కూడా ఉంటుంది. కాబట్టి లేనిదల్లా ఏంటంటే ఇదే 1s2, 2s2, 2p6 మాత్రమే ఉంటుంది దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. 3s అనేటటువంటి ఆర్బిటాల్ దీంట్లో ఉండదు. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్. వై లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ ప్లేస్ సెపరేట్లీ అట్ ద బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్? ప్రతిసారి చెప్తూ ఉన్నాం పీరియాడిక్ టేబుల్ చెప్పేటప్పుడు. లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ ఎందుకు పీరియాడిక్ టేబుల్ లోపల థర్డ్ గ్రూప్లో పెట్టకుండా, యాక్చువల్గా అవి థర్డ్ గ్రూప్కి బిలాంగ్ అయి ఉంటాయి, కానీ థర్డ్ గ్రూప్లో పెట్టకుండా ఎందుకని వాటిని సపరేట్గా పీరియాడిక్ టేబుల్కి కింద 2 బాక్సెస్గా పెట్టారు? అఫీషియల్గా అయితే థర్డ్ గ్రూపే, కానీ ఫార్మేషన్లో మాత్రం వాటిని కింద పెట్టారు. ఎందుకు పెట్టారు? ఏంటి వాటికి ఉన్న స్పెషాలిటీ ప్రాపర్టీ ఏంటి? Bottom of the periodic table separately. Why the lanthanides are separately on the bottom of the periodic table అంటే ఎందుకంటే మెయిన్ కారణం ఏంటంటే, యాక్చువల్గా కారణం ఈ 4 ఆప్షన్స్లో లేదు. యాక్చువల్లీ నిజంగా కారణం చెప్పాలి అంటే వాటికి స్పెషల్ ప్రాపర్టీ ఆఫ్ లాంథనాయిడ్స్కి లాంథీనియం లాంటి ప్రాపర్టీసు, ఆక్టినాయిడ్స్కి ఆక్టీనియం లాంటి ప్రాపర్టీసు. ఆ లాంథీనియంకి ఆక్టీనియంకి ఉండేటటువంటి ప్రాపర్టీ ఏంటంటే రేడియో యాక్టివిటీ అనే ప్రాపర్టీ, రేడియో ధార్మికత అంటారు. అది ఇక్కడ లేదు. కాబట్టి మెయిన్గా ఆ రేడియో ధార్మికత కలిగినవి 13 మాలిక్యూల్స్ దాకా ఉంటాయి. లాంథనాయిడ్లో ఒక 13, ఆక్టినాయిడ్లో ఒక 13 దాకా ఉంటాయి. వాటన్నింటినీ గ్రూప్లో చేరిస్తే ఏమైందంటే థర్డ్ గ్రూప్ పెద్దగా అయింది. మిగతా గ్రూప్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా ఉంటాయి. మీరు పీరియాడిక్ టేబుల్ గమనిస్తే మిగతా గ్రూప్స్లో అన్నింటిలో కూడా 7 ఎలిమెంట్స్, 6 ఎలిమెంట్స్, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ థర్డ్ ఎలిమెంట్ మాత్రం ఈ 13 ఎలిమెంట్స్ని కూడా 2 13 ఎలిమెంట్స్ని చేస్తే దాంతో 35 ఎలిమెంట్స్ పెద్ద పీరియడ్ అయింది. అసలు ఒక ఫామ్లో రాదు పీరియాడిక్ టేబుల్. కాబట్టి టు రెడ్యూస్ ద సైజ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్, పెద్ద సైజ్ అయిపోతుంది పీరియాడిక్ టేబుల్, మొత్తం పొడవుగా అయిపోతుంది అనమాట, నిలువుగా. మెయిన్ కారణం ఇది. అసలు కారణం ఏంటంటే రేడియో యాక్టివిటీ వల్ల సపరేట్గా చేయడం మంచిది. సపరేట్గా ఎందుకు చేస్తున్నారు అంటే
పీరియాడిక్ టేబుల్ని ఒక చిన్నగా ఒక టేబుల్ లాగా కరెక్ట్గా చూడటానికి బాగుండే విధంగా చేసి సైజ్ తగ్గించడం కోసం వాటిని ఎటు సెపరేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా వాటికి, అందుకని సపరేట్ చేసేద్దామని సపరేట్ చేశారు. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. 7th క్వశ్చన్. ఇఫ్ హీలియం ఈజ్ నాట్ ఏ ఇనర్ట్ గ్యాస్, వాయిస్ రావట్లేదు. 1 minute అమ్మా, 1 minute. రైట్, నౌ ఆడియబుల్. ఏం లేదు, ఛార్జింగ్ అయిపోయింది, ల్యాప్టాప్ ఆగిపోయింది, వెంటనే ఆన్ చేశాను. ఒకటా రెండా, ఇందాకొచ్చి మేడం తిడుతున్నారు, నీకు టీ 2 సార్లు పెట్టాను వినుంటారుగా. ఎక్కడ టైం ఉండట్లా, ఇక్కడే కూర్చుంటున్నాను, బయటికి కూడా పట్టలేదు. రైట్, పర్లేదు. రైట్, ఏం చెప్పుకుంటున్నాం, ఎన్నోది 7th వనా. రైట్, ఇఫ్ హీలియం ఈజ్ నాట్ ఏ ఇనర్ట్ గ్యాస్, ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద డాష్ గ్రూప్. హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కాకపోతే ఏ గ్రూప్లో ప్లేస్ చేసేవాళ్ళు పీరియాడిక్ టేబుల్? ఒకవేళ హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కాకపోతే చివరి దాకా లాగేవాళ్ళు కాదు, దాన్ని మధ్యలో ఎక్కడో ఒక చోట ఫిక్స్ చేసేసేవాళ్ళు. దేంట్లో ఫిక్స్ చేసేవాళ్ళు? ఏ గ్రూప్లో ఫిక్స్ చేసేవాళ్ళు? హైడ్రోజన్ అటు ఫస్ట్ గ్రూప్లో ఉంది కదా, దాని పక్కనే సెకండ్ గ్రూప్లో ఫిక్స్ చేసేవాళ్ళు. ఒకవేళ హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కాకపోతే. ఇలాంటి వెరైటీ బిట్లు కూడా అడుగుతారు, అది కాకపోతే ఏమైద్ది, ఇది కాకపోతే ఏమైద్దని. అందుకే మీకు కొంచెం వెరైటీగా ఉండే బిట్స్ తెచ్చాను ఈసారి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన ప్రాక్టీసెస్లు చాలా ఉన్నాయి. ఇది కొంచెం వెరైటీగా ఉన్నాయి బిట్స్ అని తీసుకొచ్చా. ఆల్రెడీ చేశాను నేను కొన్ని జనరల్ బిట్స్, ఇవి కొంచెం ఏదో వెరైటీగా ఉన్నాయి అని తీసుకొచ్చా. రైట్, n is equal to 1 is n is equal to 2. n is equal to 1, n is equal to 2 అయితే, n is equal to 1 అయితేనేమో 1s ఆర్బిటాల్, n is equal to 2 అయితే ఏ ఆర్బిటాల్ అవుతుంది? n is equal to 2 అయితే దాంట్లో ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ 1 ఉండేది ఏ ఆర్బిట్? ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో ఒకే ఒక ఆర్బిటాల్ ఉంటుంది, అది కూడా 1s. అదే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ n is equal to 2 అయితే సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్లో ఏ ఆర్బిటాల్స్ ఉంటాయి? 2s ఆర్బిటాల్ ఉంటుంది మరియు 2p ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చిన్న లాజికల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 9th one. Guess the period if it has only 8 elements and k L shells. నాకు పీరియడ్ గెస్ చేయాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎన్నో పీరియడో గెస్ చేయాలి. ఆ పీరియడ్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయంట, 8 ఎలిమెంట్స్ ఉంటాయంట. ఆ పీరియడ్లో కే మరియు ఎల్ షెల్స్ ఉంటాయంట. కే షెల్ అంటే ఫస్ట్ షెల్, ఎల్ షెల్ అంటే రెండో షెల్. అంటే ఆ ఆర్బిట్లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ అన్నింటికి కూడా చివరి షెల్ ఎన్నో షెల్? సెకండ్ షెల్. దాంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయంట. మీ అందరికీ గుర్తు రావాలి, ఫస్ట్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, సెకండ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, థర్డ్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఫోర్త్ పీరియడ్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొక విషయం గుర్తు రావాలి, ఆర్బిట్, చివరి ఆర్బిట్ని బట్టి పీరియడ్ చెప్పొచ్చు. ఆ విషయం కూడా గుర్తు రావాలి. చివరి ఆర్బిట్ ఎన్నో ఆర్బిట్? ఇది సెకండ్ ఆర్బిట్. సెకండ్ ఆర్బిట్ కాబట్టి పీరియడ్ కూడా ఏముంటుందండి? లాస్ట్ ఆర్బిట్ ఏదైతే అది ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ పీరియడ్లోనే ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ కాబట్టి చివరి ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, కేఎల్ 2 ఆర్బిట్లు ఉంటాయి. ఆ అన్ని పీరియడ్లో ఉండే అన్ని ఎలిమెంట్స్కి కూడా 2 ఆర్బిట్స్ ఉంటాయి. కే ఆర్బిట్, ఎల్ ఆర్బిట్ 2 ఉంటాయి.
సో కే ఆర్బిట్ ఎల్ ఆర్బిట్ రెండు ఉంటాయి కాబట్టి అది సెకండ్ పీరియడ్లో ఎటు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయిగా, మ్యాచ్ అయిపోయింది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th one. Which one shrinks the size that atom? అంటే ఈ క్రింద 4 ఆటమ్స్ ఇచ్చారు. Which one shrinks in size than atom? అర్థం చేసుకోవాలి. ఈ క్రింద ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ యొక్క ఆటమ్ కన్నా తక్కువ సైజు ఉండేటటువంటిది ఏది? Na ప్లస్ Na, Cl ప్లస్ Cl. ఈ రెండింటిలో నాకి తక్కువ సైజు ఉంటుందా, Na ప్లస్కి తక్కువ సైజు ఉంటుందా, Clకి తక్కువ సైజు ఉంటుందా, Cl మైనస్కి తక్కువ సైజు ఉంటుందా? అది గమనించు. రైట్, మీ లాజికల్ అన్ని టెస్ట్ చేయడం కోసం అన్నమాట ఇది. అంటే యాటమ్ కన్నా అయాన్ తక్కువ సైజులో ఉండాలి. అలాంటి అయాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అయాన్ అంటే ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ 1 ఆప్షను, థర్డ్ ఆప్షన్లో అయాన్స్ ఉన్నాయి, Na ప్లస్ Cl మైనస్. ఆ రెండింటిలో ఏ అయాన్ యొక్క సైజు యాటమ్ యొక్క సైజు కన్నా షింక్ అంటే చిన్నదిగా కుంచుకుపోతుంది, ష్రింక్స్ అంటే చిన్నదైపోతుంది. ఏ యాటమ్ యొక్క సైజు, ఏ అయాన్ యొక్క సైజు యాటమ్ సైజు కన్నా తక్కువగా ఉంటుంది అని అర్థం. వెరీ గుడ్. Na ఆప్షన్ 1 అండి. సోడియం అయాన్ యొక్క సైజు సోడియం యాటమ్ కన్నా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటుంది, ఒక ఆర్బిట్ని కూడా లాస్ చేసుకుంటుంది, థర్డ్ ఆర్బిట్ని లాస్ చేసుకుంటుంది. ఆర్బిట్ తగ్గితే సైజ్ కూడా తగ్గుతుంది. ఆప్షన్ 1 ఓన్లీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొంచెం లాజికల్గా థింకింగ్ ప్లీజ్, జనరల్ బిట్లు కాదు ఇవి. నెక్స్ట్ 11th బిట్. The ionization potential of beryllium is more than B. B అంటే బోరాన్. This is due to. యాక్చువల్గా బెరీలియంలో 4 ఎలక్ట్రాన్లే ఉంటాయి. బెరీలియం యొక్క అటామిక్ నంబర్ 4, 1s2 2s2. కానీ బోరాన్ అటామిక్ నంబర్ 5, దాంట్లో 5 ఎలక్ట్రాన్లు ఉంటాయి, 1s2 2s2 2p1 కూడా ఉంటుంది. కానీ అయోనైజేషన్ ఎనర్జీ అనేది బోరాన్ కన్నా బెరీలియంకి ఎక్కువ. ఎందుకు? అసలు ముందు అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటండి? అయోనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆర్బిటాల్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీనే అయోనైజేషన్ ఎనర్జీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బెరీలియం యాటమ్ వేస్తున్నాను. బెరీలియం యాటమ్ ఇక్కడ ఇటువైపు వేస్తాను చూడండి. బెరీలియం యాటంలో 2 షెల్స్ ఉంటాయి, 2 ఆర్బిట్స్ ఉంటాయి, మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఫస్ట్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్లో ఆ రిమైనింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ పెయిర్గా ఉంటాయి, సెకండ్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ కూడా పెయిర్గా ఉంటాయి, 1s2 2s2. అవునా? పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 2s2 అంటే దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ కూడా పెయిర్గా ఉంటాయి, ఒక క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ పెయిర్గా ఉంటాయి, జంటగా ఉంటాయి. జంటగా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ని బయటకు తీసేయడం కష్టమా? లేకపోతే బోరాన్ చూడండి, బోరాన్లో 3 ఆర్బిట్స్ ఉంటాయి, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రెండే ఉంటాయి, 2 ఆర్బిట్సే ఉంటాయి. బోరాన్లో కూడా 2 ఆర్బిట్సే ఉంటాయి. కాకపోతే సెకండ్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్లో కూడా ఒకటి పెయిర్ 1s2, రెండవ పెయిర్ 2s2, థర్డ్ది 2px1. ఇది ఒంటరిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవాడిని ఎత్తుకుపోవడం ఈజీయా, లేకపోతే జంటగా ఉన్న వాళ్ళల్లో ఒకడిని ఎత్తుకుపోవడం ఈజీయా? కాబట్టి బెరీలియం నుంచి ఎలక్ట్రాన్ని తీసేయడం ఈజీ. అంటే కొంచెం తక్కువ ఖర్చు పెడితే చాలు, ఎనర్జీ వెంటనే తీసేయచ్చు బెరీలియం నుంచి. అదే అర్థం. బెరీలియంకి తక్కువ అయనైజేషన్ ఎనర్జీ అయినా సరే ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయొచ్చు, కానీ బోరాన్కి కొంచెం ఎక్కువ కావాలి, జంటగా ఉంటుంది కాబట్టి. అర్థమైందమ్మా?
సో ఆన్సర్ వచ్చేటప్పటికి 11th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేటప్పటికి డి, ఏ అండ్ సి, అంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ బెరీలియం. ఎందుకంటే 1s2 2s2 ఇది స్టేబుల్. అదేవిధంగా ఎలక్ట్రాన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మోర్ పెనిట్రేటింగ్ ఆర్బిటాల్, అంటే ఎస్ ఆర్బిటాల్ అనేది గట్టి పెనిట్రేటింగ్ ఆర్బిటాల్, అంటే చొచ్చుకుపోయే స్వభావం, లోపలికి పోయే స్వభావం ఎక్కువ, దాని నుంచి ఎలక్ట్రాన్ని బయటికి తీయడం కష్టం. అందుకని పెనిట్రేటింగ్ స్వభావం ఎక్కువ ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్ కన్నా, పెనిట్రేటింగ్ పవర్ ఎస్ ఆర్బిటాల్ కన్నా పి ఆర్బిటాల్కి తక్కువ. దీని నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేయడం ఈజీ, పి ఆర్బిటాల్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేయడం ఈజీ ఎస్ ఆర్బిటాల్ కన్నా. ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్కి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది, లోపలికి చొచ్చుకుపోయే పవర్ ఎక్కువగా ఉంటుంది, దాని నుంచి ఎలక్ట్రాన్ని తీయడం కష్టం. ఏ కాడికి అది లోపలికి న్యూక్లియస్ వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించింది. రైట్. ఇచ్చింది మీరు పెట్టచ్చు. రైట్. ఒకవేళ బిట్లో ఏ అండ్ సి అనే ఆప్షన్ ఇవ్వకుండా వేరేది ఉందనుకోండి, ఏ పెట్టినా కరెక్టే, సి పెట్టినా కరెక్టే అవుతుంది. రైట్. ఇచ్చారు కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 12th వన్. ద సైజ్ ఆఫ్ Na ప్లస్ ఈజ్ లెస్ దాన్ Na. దిస్ ఈజ్ డ్యూ టు, ఇందాకే చెప్పాం Na ప్లస్ అయాను Na యాటమ్ కన్నా తక్కువ సైజ్ ఉంటుంది, తక్కువ అటామిక్ సైజ్ ఉంటుంది అని. ఎందుకండి? వై ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ సైజ్ దాన్ సోడియం యాటమ్? మోర్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ Na ప్లస్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ Na ప్లస్, లెస్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ Na ప్లస్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ Na. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకు లాక్కునేటటువంటి స్వభావం. అసలు సోడియంకి అలాంటి స్వభావం ఎక్కడదండి? సోడియంకి ఉండేదల్లా ఎలక్ట్రో పాజిటివిటీ, ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది, అసలు లాక్కునేదాకా ఎక్కడ. సోడియంకి ఒక ఎలక్ట్రాన్ ఎక్స్ట్రాగా ఉంది, వదిలించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది, అది లాక్కూడదు ఎప్పుడు కూడా. సో బి, డి తప్పు, దానికి అసలు ఎలక్ట్రోనెగటివిటీ అనేదే ఉండదు. సో ఆప్షన్స్లో కల్లా ఏ కానీ సి కానీ అయి ఉండాలి. ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ గురించి మాట్లాడుకోవాలి. న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏదైనా ఒక యాటమ్ యొక్క మధ్యలో ఉండేటటువంటి న్యూక్లియస్ ఆ యాటంలో ఉండేటటువంటి చివరి ఆర్బిటాల్ పైన ఎక్కువ ప్రభావాన్ని చూపించి దాన్ని గట్టిగా పట్టుకొని ఉంచగలిగితే దానికి ఎక్కువ న్యూక్లియర్ ఛార్జ్ ఉంది అని అర్థం. ఇందాక మనం చూసినటువంటి ఎలిమెంట్స్ గమనించినట్లయితే, ఈ సోడియం గమనించినట్లయితే సోడియంలో 1s2 2s2 2p6 3s1 ఉంటుంది. ఒక ఎలక్ట్రాను సపరేట్గా ఒక ఆర్బిట్లో ఉంటుంది, పి ఆర్బిట్లో. కానీ Na ప్లస్లో మాత్రం ఆ ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకుంటుంది కాబట్టి సెకండ్ ఆర్బిట్లోనే అన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆర్బిట్ పైన న్యూక్లియస్ ఎక్కువ ఛార్జ్ని ప్రయోగించింది. రైట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సోడియం యాటంలో ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంది, కానీ సోడియం అయానులో ఎలాంటి ఒంటరి ఎలక్ట్రాను లేదు. ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటే ఎస్ దాని యొక్క సైజు ఎక్కువగా ఉంటుంది, వేరే ఆర్బిట్లో ఉంటుంది కదా అది, కాబట్టి సైజు ఎక్కువగా ఉంటుంది. ఒంటరి ఎలక్ట్రాన్ లేదు కాబట్టి సోడియం ప్లస్కి సైజు తక్కువగా ఉంటుంది. పైగా దానివల్ల న్యూక్లియర్ ఛార్జ్ కూడా Na ప్లస్కి ఎక్కువగా ఉంటుంది. Na కన్నా సోడియం కన్నా సోడియం అయానికి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే సెకండ్ ఆర్బిట్లోనే అన్ని ఎలక్ట్రాన్స్ గుమిగూడి ఉంటాయి కాబట్టి. రైట్. థర్టీన్త్ బిట్. లిథియం అండ్ పొటాషియం డాష్ మధ్యలో ఒకటి ఉంది, లిథియం డాష్ అండ్ పొటాషియం కన్స్టిట్యూట్ ఏ డాబర్నీర్ ట్రయాడ్. మధ్యలో ఏముండాలండి? రైట్ రైట్ రైట్, సోడియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 14th వన్. ద ఎలిమెంట్ దట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద గ్రూప్ యొక్క చివర్లో ఉండేటటువంటి ఎలిమెంట్ వుడ్ బి ఎక్స్పెక్టెడ్
టు షో డాష్ మెటాలిక్ క్యారెక్టర్ దాన్ ద ఎలిమెంట్ ఎట్ ద టాప్. ఒక గ్రూప్లో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి. టాప్లో ఉండేటటువంటి ఈ ఎలిమెంట్ కన్నా బాటంలో ఉండేటటువంటి ఈ ఎలిమెంట్ యొక్క మెటాలిక్ ప్రాపర్టీ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. మీకు ఒక విషయం తెలియాలి, గ్రూప్లో టాప్ నుంచి బాటమ్కి వెళ్ళే కొద్దీ అటామిక్ మెటాలిక్ ప్రాపర్టీ ఏమవుతుందో తెలిస్తే ఈజీ. గెస్ యువర్ ఆన్సర్స్. మెటాలిక్ ప్రాపర్టీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇన్ గ్రూప్స్. వెరీ గుడ్. మెటాలిక్ ప్రాపర్టీ టాప్ నుంచి బాటంకి వచ్చేటప్పటికి పెరుగుతుందమ్మా. హై అటామిక్ వెయిట్. షో హై మెటాలిక్ క్యారెక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రూపే తీసుకున్నామనుకో, హైడ్రోజన్, లిథియం కన్నా ఆ గ్రూప్లో చివరి ఉండేటటువంటి ఎలిమెంట్ అయినటువంటి ఫ్రాన్షియంకి ఎక్కువ మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. లిథియం కన్నా ఫ్రాన్షియంకి ఎక్కువ మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. అదే సెకండ్ గ్రూప్ తీసుకుంటే బెరీలియం కన్నా రేడియంకి ఎక్కువ మెటాలిక్ ప్రాపర్టీ ఉంటుంది. రైట్. ఇంకొక 2 బిట్స్ చెప్దాం. రైట్, 1 బిట్ చెప్దాం చాలే. రైట్, 15th బిట్. ద అవుటర్ మోస్ట్ మెయిన్ షెల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఎం షెల్. దిస్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు డాష్ పీరియడ్. చివరి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అవుటర్ మోస్ట్ షెల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఎం అంటే చివరి షెల్ ఎం షెల్ అంటే ఏది KLM అంటే థర్డ్ షెల్ చివరి షెల్. అయితే ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు డాష్ పీరియడ్. అబ్బా, మొన్న ఇందాకే చెప్పాం మనం, చివరి షెల్ ఏదైతే ఉంటుందో పీరియడ్ కూడా అదే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఎలిమెంట్ యొక్క చివరి షెల్ ఏదైతే ఉంటుందో, చివరి ఆర్బిట్ ఏదైతే ఉంటుందో, KLM థర్డ్ ఆర్బిట్ కాబట్టి అది కూడా థర్డ్ ఆర్బిట్ కాబట్టి అది బిలాంగ్స్ టు థర్డ్ పీరియడ్. ఎస్, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. రైట్, ఓకే మా రిమైనింగ్ బిట్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.